2014-19 కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం 43,000 కోట్లకు టెండర్లు పిలిస్తే రాజధాని పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి 5 ఏళ్ల పాటు నిర్మాణాలు నిలిపివేశారని మంత్రి నారాయణ మండిపడ్డారు. అమరావతి రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించి ముఖ్య కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీ, క్యాంపు కార్యాలయ భవనాలను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న 115 భవనాలను ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. 3 ఏళ్లలో రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, ఒక్క పైసా కూడా ప్రజలపై భారం మోపమని నారాయణ స్పష్టం చేశారు. 6 సంవత్సరాలు దాదాపు అయిపోతుంది. ఈ 6 సంవత్సరాలు ఫస్ట్ బిల్డింగ్ క్లీన్ చేయాలని చెప్పారు. కావాల్సింటే మీరు రండి సార్ అంటే ఇవాళ యాక్చువల్గా నేను రావడం జరిగింది. ఇప్పుడు సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఆ బిల్డింగ్స్ దగ్గర ఉన్నాం. దాదాపు యాక్చువల్గా మెజారిటీ క్లీనప్ చేశారు. ఈరోజు తీసుకుంటే మనకు మొత్తం బంగ్లాస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ 115 బంగ్లాస్ వస్తాయి. అదేవిధంగా మినిస్టర్స్, జడ్జెస్కి 186 వస్తున్నాయి. మినిస్టర్స్ అండ్ జడ్జెస్ వాళ్ళందరూ కలిసి 71 మొత్తం మీద బంగ్లాలన్నీ తీసుకుంటే 186. సెక్రటరీస్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, మినిస్టర్స్ కానీ, జడ్జెస్ కానీ మొత్తం 186 బంగ్లాలు వస్తున్నాయి. ఈ 156 బంగ్లాలకు టెండర్ ఇవ్వటం జరిగింది. వాళ్ళు యాక్చువల్గా బేస్ వర్క్ స్టార్ట్ చేశారు. ఏది ఏమైనా అమరావతి క్యాపిటల్ సిటీ రాబోయే 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. దీని మీద ఇది కట్టేటప్పుడు ఒక్క పైసా కూడా భారం ప్రజల మీద పెట్టడం మరొకసారి చెప్తున్నాం. నమస్తే.